మెగా పేరెంట్స్ టీచర్స్ డే 3 పెదనందిపాడు మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో ZPH స్కూల్లో ఈరోజు పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే 3 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, తల్లిదండ్రుల భాగస్వామ్యం, విద్యా ప్రమాణాల పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెదనందిపాడు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ CH రమేష్ గారు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ప్రవర్తనా మార్పులు వంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ మెగా PTM నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, విద్యార్థుల సైన్స్ ప్రయోగాలు, క్రీడా సామర్థ్యాలు, పాజిటివ్ పేరెంటింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలకు సంబంధించిన వీడియోలను తల్లిదండ్రులకు తెలియజేశామని అన్నారు. విద్యార్థులు రోజువారీ అభివృద్ధి ఏ దిశగా సాగుతున్నారో తల్లిదండ్రులు అర్థం చేసుకునేలా ఈ సమావేశం రూపొందించామని చెప్పారు. MEO 2 జాకబ్ గారు మాట్లాడుతూ పిల్లల ప్రవర్తన ఇంట్లో, స్కూల్లో, స్నేహితులతో వేర్వేరుగా ఉండటం సహజమని, ఈ మార్పులను తల్లిదండ్రులు గమనించి పిల్లలను సరైన దారిలో నడిపించాలని తెలియజేశారు. పిల్లలతో మాట్లాడే పద్ధతి, వాళ్లకు ఇచ్చే సమయం అన్నీ వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయని వివరించారు. హైస్కూల్ HM నజీర్ గారు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, పాఠశాలకు నిరంతరం హాజరు వంటి అంశాలలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ చూపించాలని కోరారు. జంక్ ఫుడ్ అలవాటు పిల్లల శారీరకాభివృద్ధిని దెబ్బతీస్తుందని, ఇంట్లో వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారమే ఇవ్వాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే తల్లిదండ్రులు, పాఠశాలలు కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు బొగ్గవరపు చంద్రం గారు, ఉప్పలపాడు మాజీ సర్పంచ్ ఈదర బ్రహ్మం గారు పలువురు ముఖ్యాంశాలను ప్రస్తావించారు. బొగ్గవరపు చంద్రం గారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య పొందాలంటే తల్లిదండ్రులు పాఠశాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. పిల్లల చదువులో సమస్యలు ఉంటే వెంటనే టీచర్లతో మాట్లాడి పరిష్కరించుకోవాలని తెలియజేశారు. మాజీ సర్పంచ్ ఈదర బ్రహ్మం గారు మాట్లాడుతూ ఉప్పలపాడు గ్రామం విద్యా ప్రమాణాల పరంగా ముందంజలో నిలవాలంటే తల్లిదండ్రులు, పాఠశాల, సమాజం 3 కలిసి పనిచేయాలని సూచించారు. చిన్న వయసులోనే పిల్లల్లో మంచి అలవాట్లు, క్రమశిక్షణ, చదువు పట్ల ఆసక్తి పెంపొందించాలన్నారు. హిందీ మాస్టర్ ఆనంద్ గారు మాట్లాడుతూ ఒక విద్యార్థి స్కూల్కి రాకపోతే అతని స్నేహితులు కూడా ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే పిల్లలు చెడు అలవాట్లలో పడే ప్రమాదం తగ్గుతుందని అన్నారు. ఇంగ్లీష్ టీచర్ భాగ్యలక్ష్మి గారు విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించగా, సోషల్ టీచర్ పద్మావతి గారు మెగా PTM ప్రాముఖ్యత, దాని అవసరాన్ని తల్లిదండ్రులకు స్పష్టంగా వివరించారు. NS మేడం ఇందిరా గారు పౌష్టికాహారం ముఖ్యతను వివరించి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరి ప్రశంసలను అందుకున్నాయి. తల్లిదండ్రులు కూడా పాఠశాల చర్యలు, పిల్లల ప్రగతి, టీచర్ల మార్గదర్శకతపై సంతృప్తి వ్యక్తం చేశారు. చివరిగా పాఠశాలలో అమలుపరుచుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంను రాజకీయ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు భోజనం చేశారు. తండ్రికి పాదాభివందనం చేస్తున్న కూతురు చాండి డేంక్షర్ పవిత్ర గారు వస్తున్నారండి.
కూర్చోండి అమ్మ అందరం. థ్యాంక్ యూ. హెచ్ఎం గారు పొద్దున్న ఇచ్చారా? రాజ్మోహన్ ఆయన ఫోన్ చేయండి, రమ్మన్నా నాతో పాటు చంద్రం గారు. అయిపోయింది కార్యక్రమం, బయలుదేరాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. విద్యార్థులు ఎక్కడ ఉన్నా స్టేజ్ దగ్గరికి రావాలి. అరుణ్ మనకి వాటర్ సప్లై చేస్తున్నారు, మీరు వాళ్ళకి స్వాగతం పలకాలి. స్లోగా చంద్రం గారు వస్తారు. ఫోటో తీశారు రాజు గారు, ఇది అందుకని మనం చేద్దాం. మీరు కూడా వస్తారా? రండి. నువ్వు ఇటు పట్టుకో, తర్వాత నువ్వు కూడా దిగుదు, పైన పట్టుకో. అలాగే ఉండండి సార్. రైట్. మమ్మల్ని నువ్వు దిగావా? నువ్వు కూడా దిగు, అయిపోద్ది. సరే కొట్టండి రా. ఈఎంఐ కూడా కవర్ చేయండి. మీ దగ్గర నుంచి మేము తీసుకోవడం సెండ్ చేస్తారు. ఓకే బాయ్. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే మన గతంలో అభ్యున్నతికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని, తద్వారా పాఠశాలను అదేవిధంగా విద్యార్థుల ప్రగతిలో అభివృద్ధి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఎందుకంటే
భారతదేశం అభివృద్ధి చెందుతుంది. పేదరికం నిర్మూలించాలన్న ఉద్దేశంతో పేదరికం ఎప్పుడు నిర్మూలమవుతుందంటే పేదరికంలో ఉన్న పిల్లవాడు బాగా చదువుకొని ఒక మంచి స్థితిలోకి వెళ్ళినప్పుడు తన కుటుంబం బాగుపడుతుంది, దాంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది, దాంతో పాటు దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన విద్యాశాఖ మంత్రి వర్యులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈ ఆలోచన చేసి విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు పేరెంట్స్ తో మమేకమై ఆ పాఠశాల అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఆ విధంగా అనేకమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళ పిల్లల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. ఏమేమి విధాల ఈ పాఠశాలలో జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం విలువల గురించి ఈ సమాజంలో అనేటువంటి మన పాఠశాల హెచ్ఎం గారైనటువంటి నజీర్ అహ్మద్ గారు తెలియజేస్తారు. వారికి స్కౌట్ విద్యార్థులు లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. స్కౌట్ వాళ్ళు అక్కడ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, లోపలికి వచ్చేసేది. ఆ చేసి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంఈఓ గారు, అలాగనే పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ గారు రాంబాబు గారు, గ్రామ పెద్దలు చంద్రం గారు, అలాగనే బ్రహ్మానందం గారు, అలాగనే వరప్రసాద్ గారు, మరి నిత్య కృషివలుడుగా మనకు కనబడుతూ ఉంటారు హనుమంతరావు గారు, వీళ్ళందరికీ మనం ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు పాఠశాల తరఫున. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి మన ఎంఈఓ గారిని ఆహ్వానించడం జరిగింది. మన మండల హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి ఎంఈఓ గారు అనివార్య కారణాల వల్ల మన ప్రోగ్రాం లేట్ అయ్యింది. ఇక్కడ ప్రోగ్రాం ముగించిన తర్వాత మీరు ఎదురు వెళ్ళండి, టైంకి అక్కడ 10-11 ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళొచ్చులేండి అని చెప్పాను నేను. మరి వారు మన మాటను తొందరగా అయింది అనేటువంటి ఉద్దేశంతోనూ ఏమో కాదనకుండా ఇక్కడ రావడం జరిగింది. వారు విద్యార్థులకు అలాగనే పేరెంట్స్కు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి సకాలంలో అక్కడికి వెళ్తారని టెన్షన్ పడాల్సిన పని లేదు, జాగ్రత్తగా వాహనాన్ని నడుపుకొని వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. తర్వాత మెగా పేరెంట్స్ మీటింగ్ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మా మిత్రులు, మంచి పరిపాలనాధ్యక్షులు సహనశీలి షేక్ నజీర్ అహ్మద్ గారికి, అదేవిధంగా పాఠశాల అభివృద్ధిలో హెచ్ఎంతో పాటు కీలక భూమిక పోషిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఎంసి చైర్మన్స్. అలా ఈ పాఠశాల పూర్వ విద్యార్థి మరియు మా ప్రధానోపాధ్యాయుల గారి శిష్యుడైనటువంటి మరి కొప్పుల రాంబాబు గారు ఎస్ఎంసి చైర్మన్, మరి పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కోసం మేమున్నామని చేస్తున్నటువంటి గ్రామ పెద్దలు మరి బొగ్గడపు చంద్రన్న గారు కానీ, మరి బ్రహ్మానందం గారు, రత్నాకరం వరప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారికి, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన ప్రతి తల్లి తండ్రికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తూ వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగత సుమాంజలి, అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఎంతటి చక్కటి కార్యక్రమం అంటే, మనం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3వ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అసలు పాఠశాల మాది కాదు,
ఈ టీచర్స్ మా వాళ్ళు కాదు అన్న భావనలోకి వెళ్తున్న రోజుల్లో మేము చదువుకున్నప్పుడు పాఠశాల ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఉండే టీచర్స్, ఆ ఊళ్ళో పంట పొలాల్లో ఏం పండినా కూడా ఆ టీచర్స్కి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆ రోజులో ఉన్నటువంటి విద్యార్థులు. అక్కడే అదే టీచర్ ఇంట్లో చదువుకోవడం, అక్కడే తినడం, అక్కడే నిద్రపోవడం. అలాంటి రోజుల నుంచి ఈరోజు చాలా యాంత్రికమైనటువంటి రోజుల్లోకి వెళ్తున్న రోజుల్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆలోచన చేసి పాఠశాల ఉపాధ్యాయులు వీళ్ళు వేరు కాదు, ఊరు వేరు కాదు, మనది అన్న భావన కలగజేయడం కోసం ఒక సదుద్దేశంతో ఏ రంగమైనా అభివృద్ధి చెందాలి, దినదినాభివృద్ధిగా ముందుకు వెళ్ళాలనంటే ఆ రంగ అభివృద్ధి ఆ సమాజం యొక్క చేతుల్లో ఉంటుందనే ఒక సహృదయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. కాబట్టి తల్లిదండ్రులని పాఠశాలకి తీసుకొచ్చే ఒక హిందువులకైతే ఒక సంక్రాంతి పండుగ, క్రైస్తవ సోదరులకైతే ఒక క్రిస్మస్ పండుగ, ముస్లిం సోదరులకైతే ఒక రంజాన్ పండుగ ఎంత గొప్పగా జరుపుకుంటామో సమాజంలో, అలానే విద్యా వ్యవస్థలో మన పిల్లల కోసం ఒక పండగ, ఈ 3 పండుగల కంటే గొప్ప పండగ రాష్ట్రంలో ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం మనం. ఈ పండగ ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ పిల్లల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, మీ పిల్లలకి సమాజంలో ఉన్నటువంటి విషయాల మీద ఎలాంటి అవగాహన ఉంది తెలుసుకొనడానికి తల్లిదండ్రులకి ఇది ఒక చక్కటి వేదిక. రోజు మనం ఏదో ఒక పనికి వెళ్తూనే ఉంటాం. ఈ రోజు అన్ని పనులు పక్కన పెట్టి మంచి బట్టలు ధరించి తల్లిదండ్రులు ఈ పండుగ కార్యక్రమానికి విచ్చేశాం. మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ పిల్లలు ఈ తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి చేయిస్తారు మా టీచర్స్. మీ పిల్లలు ఏ రంగంలో ఎంత నైపుణ్యంగా ఉన్నారో మీ కళ్ళారా మీరే చూసి సంబంధిత టీచర్స్ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇస్తారు. FA1 అయిపోయింది, FA2 అయిపోయింది, SA1 అయిపోయింది. మీ సెల్ ఫోన్లకి లీప్ యాప్ డౌన్లోడ్ చేయిస్తారు. ఆ లీప్ యాప్లో మీ పిల్లల మార్కులు ఎన్ని వచ్చినాయో కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటి దగ్గర ఉండి మీ పిల్లలు స్కూలుకు రాకపోతే మీకు మెసేజ్ వస్తుంది. ఎంత మనం బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో తల్లిదండ్రులు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనం పిల్లల విద్యను గురించి తెలుసుకోవడానికి ఇది ఒకటి చక్కటి వేదిక. అంతేకాకుండా మా టీచర్ల యొక్క స్వార్థం కూడా కొద్దిగా దీంట్లో ఉంది. మీ పిల్లాడు లెక్కల్లో బాగా చదువుతున్నాడండి, మీ పిల్లాన్ని కాస్త మేము ఇచ్చిన హోంవర్క్ ఇంటి దగ్గర కూడా చదివించండి. కాస్త పిల్లాడి గురించి మాట్లాడేటటువంటి ఒక సమయం, అవకాశం మా టీచర్స్ కూడా దొరుకుతుంది. మీరు వేరు, మేము వేరు కాదు, మనందరము కలిసి భాగస్వామ్యంతో విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పేదరికము లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలి. కాబట్టి విద్యారంగంలో వస్తున్నటువంటి సంస్కరణని మార్పు చేస్తూ తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చెయ్యాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చేయడంతో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా విద్యారంగంలో మనం అభివృద్ధి చెందితే 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్గా భారతదేశంలో ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మధ్యన బలమైన దృఢమైన బంధాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యొక్క ఉద్దేశం. కాబట్టి మనందరం దీన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈ చక్కటి కార్యక్రమానికి నిర్వహించడానికి ఆలోచన చేసినటువంటి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మరొకసారి మనందరం గట్టిగా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మా మిత్రులైనటువంటి షేక్ నజీర్ అహ్మద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మన ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే
మన ఎస్ఎంసి చైర్మన్ గారికి, అలాగే మన గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన మెగా PTM 3.0 సందర్భంగా ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. మెగా PTM అంటే మనకి తెలిసిందే, పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే సాధారణంగా పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లల అభివృద్ధి అనేది అన్ని సబ్జెక్టులు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి సాధారణంగా పాఠశాల వారు కండక్ట్ చేసే మీటింగ్ ఇది. అయితే దీనిని మన రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చక్కగా కండక్ట్ చేస్తూ ఉంది. అయితే ఆ పాయింట్స్ అన్ని పక్కన పెడితే ఇందులో పేరెంట్స్కి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పిల్లవాడు శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నాడు అని తల్లిదండ్రులతో చర్చించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. కాబట్టి పేరెంట్స్, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరూ కూడా మీ క్లాస్ టీచర్స్, అంటే మీ పిల్లలు ఏ క్లాస్లో ఉన్నారో ఆ క్లాస్ టీచర్స్ని కలిసి ప్రతి సబ్జెక్ట్ గురించి అడిగి, మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, అంటే PSNS ఉంటుంది, సోషల్, మ్యాథ్స్. ఈ సబ్జెక్ట్స్లో ఎలా ఉన్నది, అలాగే రైటింగ్ అంటే నీట్గా రాస్తున్నారా లేదా, ఇంటికి వచ్చినప్పుడు హోంవర్క్ చేస్తున్నారా లేదా, సబ్జెక్ట్స్ ఎలా చదువుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీ యొక్క క్లాస్ టీచర్స్ని కలిసి, ఆ ప్రోగ్రెస్ కార్డ్ కూడా ఉంటుంది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. అందులో అన్ని రంగాల్లో ఎలా ఉన్నారు, వాళ్ళ హాబీస్ ఏంటి, అంటే ఖాళీ సమయంలో చక్కగా ఎలాగా వాళ్ళు సద్వినియోగం చేస్తారు సమయం, ఇలాంటివన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉన్నాయి. వాటి గురించి చక్కగా ఒకసారి మాట్లాడాలి, వాటి గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశం అనేది ఈ పేరెంట్స్ మీటింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క బిహేవియర్, అంటే ప్రవర్తన ఎలా ఉంటుంది, అది ప్రతి ఒక్కరిని కూడా ఒక కన్నేసి ఉంచాలి, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా అవసరం. అది కాకుండా పిల్లలు ఎదిగే వయసులో తెలిసి తెలియని వయసు కాబట్టి తప్పకుండా మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్ మంచి వాళ్ళ కాదా, వీడు ఇంట్లో బిహేవియర్ ఎలా ఉంటుంది, స్కూల్లో ఎలా ఉంటుంది. ఇంట్లో మీ దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తారు పిల్లలు, అలాగే పాఠశాలలో ఒకలాగా ఉంటారు. ఇవి రెండు కాకుండా సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది బిహేవియర్. కాబట్టి ఈ మూడింటిని బేరీ చేసుకొని పిల్లవాడు సరైన క్రమంలో వెళ్తూ ఉన్నారా లేదా అనేసి విషయాన్ని కూడా తల్లిదండ్రులు విద్యార్థులతో పక్కన ఉన్నప్పుడు టీచర్స్తో చర్చిస్తే బాగుంటుంది అనేది కూడా రెండో ఉద్దేశం. ఇందులో మనకి సమాజంలోకి వెళ్ళి సమాజంలో బతకాల్సిన అవసరం ఉంది. తర్వాత విద్యార్థిగా తన దశ ఇక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మనం మన యొక్క జీవితాన్ని గడపాల్సిన సమాజంలోనే. కాబట్టి సంఘంలో ఎలా ఉండాలి అనే బిహేవియర్ ప్రాబ్లమ్స్, అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి అనే విషయాల్ని ప్రతి ఒక్క పేరెంట్ టీచర్స్ తోటి చర్చించి, ఏదైనా విషయాలు మీ దగ్గర గమనించి ఉంటే, పాఠశాలలో ఇలా ఉన్నారు లేదా స్కూల్లో ఇంటి దగ్గర ఇలా ఉన్నారు, మేము ఈ తేడా గమనిస్తున్నాము, కాబట్టి మీరు ఒకసారి దీని గురించి మాకు చెప్పండి అనేసి, లేదా మీరు కంటిన్యూస్ గా టీచర్ తోటి ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నట్లయితే ఇక్కడ బిహేవియర్ ఎలా ఉంది, ఇంటి దగ్గర ఎలా ఉంది, దాని గురించి మనం ఏమైనా బెటర్గా తీసుకువెళ్ళే ఉద్దేశం ఉండి చక్కగా చేయొచ్చు అనుకుంటే మనం తప్పకుండా పిల్లవాడిలో మార్పు తేవడానికి చాలా రకాలుగా ప్రయత్నించవచ్చండి. కాబట్టి ఈ విషయం మీద మీరు శ్రద్ధ పెట్టాలి అని కోరుకుంటున్నాను. మూడవది ఆరోగ్య విషయంలో. ఆరోగ్య విషయం వచ్చేసరికి పిల్లలు అందరూ ఒకలాగా ఉండదు ఆరోగ్యం. కొంతమందికి స్టామినా ఉంటుంది, అంటే ఎండైనా వానైనా లేదు ఒక 10 గంటలు చక్కగా చదువుకొని నిద్ర తక్కువైనా కూడా తర్వాత రోజు పరీక్షకు వచ్చి చక్కగా రాసే సత్తా ఉండే పిల్లలు ఉన్నారు. అలాగే 1 గంట 2 గంటలు చదవగానే తలనొప్పి రావడం, కళ్ళు మంటలు రావడం, ఇలాగా ఇబ్బందులు పడే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఈ 2 రకాల పిల్లల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ, ఎక్కడైతే ఆరోగ్యం పరంగా కొంత సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అధిగమించడానికి మీరు టీచర్స్ తోటి చర్చించండి. మీరు వచ్చారు కాబట్టి పేరెంట్స్ ఒకసారి స్కూల్లో ఎలా ఉంటుంది, ఇంటి దగ్గర ఎలా ఉంటుంది, ఎక్కువసేపు చదివితే కానీ లేదా చిన్న చిన్న పనులు 1 అరగంట పని చేయగానే అలసిపోతున్నారా,
సో ఇలాంటి విషయాలు కూడా పిల్లల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. కాబట్టి ఈ విషయాలు అంటే మనం చెప్పింది చదువు విషయంలోనూ, తర్వాత ప్రవర్తన విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ. ఇది కాకుండా ఇంకొక విషయం కూడా ఉందండి. మనం మానవతా విలువలు అనేది చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా కానీ మన ముందు మనుషులం, ఆ తర్వాత మిగతావన్నీ కూడా. మనిషి అంటే మానవత్వం ఉన్న వాళ్ళే మనుషులు. కాబట్టి అలాగా పిల్లల్లో జాలి, కరుణ, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఇలాగా ఒక జీవితాన్ని సంపూర్ణంగా మరియు ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరిపోయే లక్షణాలు పిల్లల్లో ఇప్పటి నుంచే అభివృద్ధి చెందుతున్నాయా లేదా అనే విషయం కూడా ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకుంది, గురువులుగా మాకు కూడా ఉంది. సో ఈ రంగంలో కూడా ఒకసారి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజున ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మమ్మల్ని మా మాటను తీసివేయకుండా వచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు వక్తల ప్రసంగాలు అయిన తర్వాత పేరెంట్స్ గా మీరు ఒకళ్ళు ఏం చేయలేదు, అలాగే టీచర్స్ గా మేము ఒకళ్ళు కూడా వాళ్ళు ఆశించిన మార్పు తేలేము. మీరు మేము అందరూ కలిస్తే చర్చించి ముందు వాళ్ళ రూట్ లోకి వెళ్ళి పిల్లల్ని, ఇప్పుడున్న పిల్లలు చెప్పగానే మాట వినే పరిస్థితి అయితే లేదండి. ముందు మనం వాళ్ళ రూట్ లోకి వెళ్ళాలి, వెళ్ళి వాడిని అర్థం చేసుకొని తర్వాత మనం దారిలోకి తెచ్చుకోవాలి. అలాగే తల్లిదండ్రులుగా మీకు చిన్న విన్నపం, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చక్కగా వాళ్ళకి ఏదైనా తినడానికి పెట్టండి. తర్వాత రోజు సాయంత్రం ఒక అరగంట నుంచి 30 గంట వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నా వాళ్ళ పక్కన కూర్చోండి, చక్కగా కూర్చొని భుజం మీద చేసి. ఎందుకంటే టచ్ చాలా ముఖ్యమండి, స్పర్శ. పిల్లలు కోరుకునేది అదే, అమ్మ పట్టుకోవడం, నాన్న పట్టుకోవడం. ఎందుకంటే మనకి సైంటిఫిక్ గా మనలో చాలా మార్పులు వస్తాయి ఆ స్పర్శ వల్ల. అది కూడా ఆశించిన మార్పులు, మంచి మార్పులు అన్నమాట. అవి సైంటిఫిక్ గా చాలా ప్రూవ్డ్. కాబట్టి మీరు మీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంది, కష్టంగా ఉంటే ఏం పర్లేదు, అది మనకి తేలిక అయిపోతుంది. మనం సాధన చేస్తూ వెళ్తే కంటిన్యూస్ గా ఏ సబ్జెక్ట్ అయినా కానీ మన చేతికి దక్కుతుంది. అంటే ఆ ఓపిక కావాలి, మనకి ధైర్యం కావాలి. ధైర్యం అంటే పిరికితనంతో కొంతమంది సబ్జెక్ట్ పట్టుకుంటారు, నాకు రావట్లేదని ఆ భయంతో వదిలేస్తారండి. అక్కడ ధైర్యం కావాలి. అలాగే కొంతమంది 5 సార్లు చదువుతారు, 5 సార్లు ఒక లెక్క చేస్తారు, రావట్లేదని వదిలేస్తారు. అక్కడ ఏం కావాలంటే ఓర్పు కావాలి. కాబట్టి ఇలాంటి లక్షణాలు పిల్లల్లో ఉన్నాయా లేదా అనేసి తప్పకుండా మనం ఆలోచించాలి. కాబట్టి నేను చెప్పిన అన్ని అంశాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి, ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా మీ యొక్క పిల్లల యొక్క క్లాస్ టీచర్స్ని అడిగి, అలాగే ప్రధానోపాధ్యాయుల వారిని కూడా అడిగి, ఈ అన్ని రంగాల్లో పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకొని, మీరు మా నుంచి ఇంకేం ఆశిస్తున్నారు, మేము కూడా ప్రణాళిక వేసుకొని చేస్తున్నామండి. పిల్లలని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి, మాట్లాడే విషయంలో కానీ, పెద్దలతో బిహేవ్ చేసే విషయంలో కానీ, ఇవన్నీ ఒక్కొక్క మెట్టు చేసుకుంటూ వెళ్తున్నాము. మాకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మేము తీసుకురావడానికి శతవిధాల 100% ప్రయత్నించి ఆ మార్పు తీసుకొచ్చి మన పుల్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని అభివృద్ధి పదంలో, మరియు మనం బయటికి వెళ్ళగానే పుల్లపాడు హై స్కూల్ విద్యార్థి అనగానే ఒక మార్పు ఉండాలండి వాళ్ళ మీద. వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, వీళ్ళు బాగా చదువుతారు, పెద్దవాళ్ళని చక్కగా గౌరవిస్తారు, చాలా అనుభవంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ మన పిల్లల్లో మనం తీసుకురావాలి. విద్యార్థులు తల్లిదండ్రులుగా మీకుంది బాధ్యత, అలాగే ఉపాధ్యాయులుగా మాకు కూడా ఉంది. కాబట్టి ఈ అన్ని విషయాలని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకొని మాకు సహకరిస్తూ, అలాగే మీ పిల్లలకు కూడా ఆశించిన మార్పుని కోరుకుంటూ అన్ని విషయాల్లో కలిసి ముందుకు వెళ్ళడానికి స్కూల్ వైపు నుంచి ప్రధానోపాధ్యాయుల వారు కానీ లేదా ఉపాధ్యాయులుగా మా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే మీ పూర్తి సహాయ సహకారాలు, అలాగే గ్రామంలో ఏ విషయంలో అయినా కానీ మనకి పెద్దవారు సహకరిస్తేనే ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి పెద్దలందరూ కూడా మన పాఠశాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పంట కొంతమందికి ఉపయోగించి పొలంలో పండేది. ఈ విద్యా పంట వల్ల సమాజం బాగుపడు, సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ సదుద్దేశంతో వారు ఈ స్థలాన్ని ఇచ్చి
మన పాఠశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన పాఠశాల విద్యార్థిని उपस्थित पाठशाला के प्रधान अध्यापक जी, गांव के बड़े लोग, माता पिता और अध्यापकों छात्रों को मेरे प्रणाम और मेगा पेटीएम के शुभकामनाएं। आज का दिन बहुत शुभ दिन है। हमारे पाठशाला में बहुत अच्छी कार्यक्रम होती है। हमारे इस कार्यक्रम के बारे में बात करने मैं यहाँ आई हूँ। हमारे पाठशाला में बहुत अच्छी तरह खेलों खिलाते हैं। हमारे पाठशाला में हमारे प्रधान अध्यापक जी और उपाध्यायों स्कूल पाठशाला के डेवलप को सहाय करते हैं, अच्छी तरह सोचते हैं। वे जैसे तल्ली को वंदनम, उचित भोजन और रागी जावा चिक्की जैसे पोषक आहार भी हमको उचित से देते हैं। इससे हमारी स्वास्थ्य भी ठीक रहती है। अंत में हमारी राज्य सरकार ने एक अच्छी भाव से हम छात्रों के लिए प्रयास कर रहे हैं। आप सबको मेरी प्रणाम, धन्यवाद। ప్రధానోపాధ్యాయులు గారికి మరియు గ్రామ పెద్దలందరికీ మరియు మా సహ ఉపాధ్యాయులకు, నర్సింగ్ స్టాఫ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా ఈ మెగా పీటీఎం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనందరం ఇక్కడ చేరినందుకు కొన్ని విషయాలు మనం పబ్లిక్గా చర్చించుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాను. పిల్లలందరూ సైలెన్స్ ప్లీజ్. రైట్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా మనం చూస్తూ ఉన్నది న్యూస్ పేపర్లో మనం వింటూ ఉన్నాము. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కొంచెం పిల్లలకు అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. ఇది టీచర్స్ మాత్రమే కాకుండా పేరెంట్స్ కూడా దీని మీద ఒక అవగాహన ఉండి పిల్లలందరికీ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఒక అవగాహన మీరు చెప్పాలి. మరియు అది ఈ రోజుల్లో ఆడపిల్లలకు మాత్రమే కాకుండా మగపిల్లల విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బ్యాడ్ టచ్ అంటే ఏంటి? పిల్లల యొక్క పర్సనల్ అవయవాన్ని ఎవరు కూడా టచ్ చేయకూడదు. వాళ్ళ అనుమతి లేకుండా ఎవరు కూడా టచ్ చేయకూడదు. తల్లిదండ్రులు వాళ్ళని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నప్పుడు దాన్ని గుడ్ టచ్ అంటారు. ఆ స్పర్శ వల్ల వాళ్ళకి సంతోషం కలుగుతుంది, ఒక భద్రత వస్తూ ఉంది. అలాగే టీచర్స్ కూడా వాళ్ళ వీటి మీద కొంచెం మెచ్చుకున్నట్టు టచ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఒక రకమైన సంతోషం వస్తుంది. అలా కాకుండా ఇంకెవరైనా సరే పిల్లల పర్సనల్ అవయవాల మీద చేతులు వేస్తే ఆ పిల్లలు దాన్ని గట్టిగా ప్రతిఘటించాలి. వాళ్ళ శరీరం వాళ్ళ హక్కు. ఎవరు పరాయి వ్యక్తులు ఎవరు కూడా తల్లిదండ్రులు కాకుండా బయట వ్యక్తులు ఎవరు కూడా స్నేహితులైనా సరే బంధువులైనా సరే పిల్లల యొక్క పర్సనల్ అవయవాల మీద చేతులు వేయకూడదని, అలా వేసిన ఎమ్మడే అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి, లేదా పెద్దగా అరవాలి, లేదా తల్లిదండ్రులకు ఎమ్మడే చెప్పాలి. ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ శరీర అవయవాలను ఎవరు టచ్ చేయకూడదు. అలాగే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దీనికి అతీతంగా మగపిల్లలు కూడా ఏమీ అతీతంగా లేదు. వాళ్ళు కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ అవయవాలను ఎవరు టచ్ చేయకూడదు. ఒకరినొకరు టచ్ చేయడం అనేది జరిగిందంటే మాత్రం కంపల్సరీ మీ పేరెంట్స్ చెప్పాలి. వాళ్ళతో దూరంగా ఉండాలి. అలాంటి బ్యాడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండాలి. ఇది టీచర్గా ఒక స్కూల్లో పిల్లలకు చెప్పాల్సిన విషయం. అయితే పేరెంట్స్ కూడా మీకు ఒక విషయం ఏంటంటే పిల్లల ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ ఇంటికి వచ్చినాక ఎలా ఉంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా, ఏదన్నా మానసికంగా ఇబ్బంది పడుతున్నారా గమనించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మన పిల్లలతో మనం రాత్రి భోజనం కంపల్సరీ చేయాలి. మధ్యాహ్నం మనం కలవలేకపోవచ్చు, ఉదయం కలవలేకపోవచ్చు, కానీ రాత్రి మాత్రం కంపల్సరీ పిల్లలందరితో మనం కలిసి కూర్చొని భోజనం చేయాలి. వాళ్ళతో మాట్లాడాలి. స్కూల్లో ఏం జరిగింది,
ఎలా చదువుతున్నారు, వాళ్ళ మానసికంగా సంతోషాలైనా బాధలైనా మనం పాలు పంచుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ పడుతున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లలతో ఎక్కువ మాట్లాడించండి, వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాంటప్పుడే మన బయట మన పిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అర్థమవుతుంది. ఏముంటే బయటకు వెళ్తున్నారు వస్తున్నారు అనుకుంటే స్కూల్లో ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది, ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది. అది మనం చర్చించుకుంటూ ఈ రోజు మనం చర్చించుకోవడం ద్వారా మనం అందరం కలుస్తున్నాం. పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా ఈరోజు కలుస్తున్నాం. పిల్లల ప్రవర్తన గురించి మీరు చూసే కోణం ఒకటి, స్కూల్లో ఉండేది ఒకటి. ఈ రెండింటి గురించి సమన్వయం చేసుకొని పిల్లల్ని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మనందరం కూడా కలిసి ఈ రోజు మన పిల్లల గురించి సమగ్రంగా చర్చించుకున్నాము, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకున్నాం. ఫ్యూచర్లో మంచి పౌరులుగా ఎదగడానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళకి కల్పిద్దాం. ముందుకు మనము పిల్లలు పెంచడం ఒకటే, ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా రక్షణ, వాళ్ళ సంరక్షణ బాధ్యతలు కూడా మనం పూర్తిగా తీసుకోవాలి. వాళ్ళ మనోభావాలను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు గ్రామ పెద్దలకు, సహోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. You are our first teachers. Your love, support and guidance give a confidence, dream work hard and dream work hard. Dream work and without you are our journey, without you are our journey could not, our education could not never complete. Next thank our teachers. Teachers could teach guidance, lights of our lives. They teach lessons, discipline us, encourage and shape your future. Their dedication it helps become to responsible citizens. And mega PTM is become to help a growth of parents understand our strength and areas improvement. It helps teachers know how they can support us. It will be it helps students like set a new goals and improve yourself. As a student will promise we will work hard and learn with interest. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మా స్కూలు ఉపాధ్యాయులందరికీ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈ మెగా పేడియం ఈ సమావేశమును గవర్నమెంట్ పెట్టింది లాస్ట్ ఇయర్, అది వరల్డ్ గిన్నీస్ రికార్డులోకి ఎక్కిందండి. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా పేరెంట్స్ అందరినీ మా ఉపాధ్యాయులు కలవడానికి మాకు ఎంతో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నామండి. పేరెంట్స్ విడిగా రమ్మంటే ఎవరో ఒకళ్ళిద్దరు వస్తారు, కానీ అందరినీ ఇలా ఒకేసారి కలిసే అవకాశం మాత్రం మాకు ఈ సమావేశం ద్వారానే అందుకుంటున్నాం మేము. ఈ ముఖ్యంగా పిల్లల చదువుల గురించి ఇప్పటి వరకు మనము మాట్లాడుకున్నాము. అందరూ చక్కగా చదువుతారు. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఆహార విషయంలో పేరెంట్స్ గా మీరు ముఖ్యంగా చాలా శ్రద్ధ తీసుకోవాలండి. వాళ్ళు పాఠశాలకు వచ్చేటప్పుడు మీరేంటంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఇక్కడైతే పాఠశాల అయితే ఎటువంటి మామూలు కొనుక్కోవడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట నుంచి వాళ్ళు ప్యాకెట్స్ లాంటివి కొనుక్కుంటున్నారండి. అది వాళ్ళ ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ పోషక పదార్థాలు కలిగిన ఆహారము ఇవ్వడానికి తల్లిదండ్రులుగా మీరు మాకు సహకరించండి. వారు చదవడానికి కావాల్సిన శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహార పదార్థాలని వాళ్ళు ఎక్కువగా తీసుకునేటట్లుగా మీరు కొంచెం శ్రద్ధ వహించండి. స్కూల్లో గవర్నమెంట్ ఇచ్చే మధ్యాహ్న భోజనము చాలా చక్కగా ఉండింది. మా శివమ్మ గారు కొంతమంది అయితే మాకు బాక్సులు తెచ్చుకుంటున్నారు, కానీ అలా కాకుండా చక్కగా అందరు స్కూల్లో అది చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ అండి. అలాగే ప్రతిరోజు ఎగ్ కూడా ఇస్తున్నారండి. ఆ ఎగ్ తినేటట్టుగా మేమైతే స్కూల్లో చూస్తున్నాము. ఇంటికాడ కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళు మంచి ఆహారం తినేటట్లుగా
కార్బోహైడ్రేట్స్ అయి ఉండే న్యూట్రిషన్ ఫుడ్ ని వాళ్ళకి అందించడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అమ్మలకి మేము ప్రత్యేకంగా విన్నవిస్తున్నాము. కొంచెం ఎస్పెషల్లీ మరి 10th క్లాస్ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ అవర్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటున్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వారికి మంచి ఆహారం మీరు తయారు చేసి పెట్టండి. అలాగే సెలవుల్లో మీతో ఎక్కువ సాయంకాలం సమయంలో వారికి మంచి ఫుడ్ ఇవ్వవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అలాగే వారు మంచి ఆరోగ్యంతో ఉంటే వారు చక్కగా చదువుతారు, మంచి రిజల్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. 10th క్లాస్ తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము విన్నవిస్తున్నాము, వారికి మంచి ఆహారం అందించండి. అలాగే మిగతా పిల్లలకు కూడా మీరు కూడా ఇంటి వద్ద చెప్పండి, ఆ ప్యాకెట్స్ అవి కొనుక్కోవద్దని మీరు కూడా వారికి చెప్పండి. వీలుంటే మీరు ఏమన్నా తీసుకొచ్చి మీరు తయారు చేసి పెట్టడం అలాంటివి చేయండి. ఆ బయట నూనె ఫుడ్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తింటున్నారు, అవి తినకుండా చేయండి. అలాగే ప్యాకెట్స్ వచ్చేటప్పుడు ఏదైనా సరే ఫ్రైడ్ రైస్లు అలాంటి వాళ్ళకి దయచేసి పెట్టవాకండి. చాలా అనారోగ్య సమస్యలు వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ కొంతమందికి సర్జరీ దాకా కూడా వెళ్లాల్సి వచ్చింది. సో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీది బాధ్యత, మాది బాధ్యత. మేమైతే స్కూల్లో చెప్తున్నాము ఎటువంటి ఆహారం తీసుకోవాలో, అలాగే తల్లిదండ్రులుగా మీరు కూడా వారికి మంచి ఆహారం ఇచ్చి వారి ఆరోగ్యమే మనకు ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు చక్కగా చదవగలుగుతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మా పాఠశాల తరఫున మేము మీకు మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి నా నమస్కారం. రాగి జావలో అనేకమైన న్యూట్రిషన్స్ ఉన్నాయి. తాగటల్లా మీ పిల్లలు ఆ తాగేటట్టు మీరు ప్రోత్సహించి అది ఎంతో బలం. అది ప్రభుత్వం ఇచ్చినటువంటి రాగి జావ కానీ చిక్కీలు కానీ అది ఎంతో మంచి ఆహారం. ఇక్కడ వీళ్ళు ఇస్తున్న మెనూ ఇచ్చారు, ఒక షెడ్యూల్ ఇచ్చారు, ఏ రోజు ఏం భోజనం పెట్టాలి పిల్లలకి అనేది వాళ్ళ నైపుణ్యం కలిగిన నిపుణుల చేత పర్యవేక్షణ చేసి ఆ షెడ్యూల్ రెడీ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి 10th వాళ్ళు కూడా 10th వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ 100 రోజులు వాళ్ళ మీద మైండ్ మీద ఎక్కువ ప్రెజర్ పడింది. ఎందుకంటే 100 రోజుల తర్వాత పరీక్ష ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీరు శ్రద్ధగా చూసుకోవాలి తల్లిదండ్రులుగా. ఎందుకంటే వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల వాళ్ళను వేడి చేయడం కానీ లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. వాళ్ళని శ్రద్ధగా చూసుకొని వాళ్ళ చదువు బాగా చదివేట్టు మీరు ఆ వాతావరణం కల్పించండి. 10th వాళ్ళు వేరే పిల్లలు కూడా ఉంటారు వాళ్ళతో పాటు, వాళ్ళని చదివే వాతావరణం కల్పించి వాళ్ళు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి న్యూట్రిషన్ ఫుడ్ గురించి వారి విశిష్టత గురించి మంచి మాటలు చెప్పిన NS మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 9th క్లాస్ పిల్లల చేత ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. రెండు మళ్ళీ చూడండి. ప్రియమైన తల్లిదండ్రులు మరియు నా స్నేహితులారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన జీవితాలను మార్చే శక్తి ఉన్న కొన్ని అద్భుతమైన విద్యా పథకాల గురించి మాట్లాడటానికి నేను మీ ముందున్నాను. ఇవి కేవలం పథకాలు మాత్రమే కావు, ప్రతి చిన్నారి భవిష్యత్తును వెలిగించే దీపాలు, ప్రతి పేద కుటుంబం హృదయానికి ధైర్యాన్ని అందించే హస్తాలు. తల్లికి వందనం. మన రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన పథకాలలో ఒకటి తల్లికి వందనం. ఒక్క విద్యార్థికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అందించడం అంటే అది కేవలం డబ్బు కాదు, ఒక తల్లి కళ్ళల్లో చిరునవ్వు, పేద తల్లి మనసులో శ్వాస. విద్య కొనసాగించాలనే ప్రతి చిన్నారి కళలకు బలం. ఈ సాయం వల్ల కుటుంబాల భారం తగ్గుతుంది. పేదవాళ్ళం కనుక చదువు ఆగాలి అనే ఈ పథకం పూర్తిగా తొలగిస్తుంది. లీప్ ఆధునిక విద్యా ప్రగతి, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది మన ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా మార్చేస్తున్న ఆధునిక విద్యా కార్యక్రమం. డిజిటల్ పాఠాలు, కార్యాచరణ ఆధారిత నేర్పు, కొత్త బోధన పద్ధతులు, భవిష్యత్ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు. లిప్ వల్ల మనం కేవలం పాఠాలు నేర్చుకోవడం కాదు, మన భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవడం నేర్చుకుంటున్నాం. పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదల. మన పాఠశాలలు ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్లు, స్మార్ట్ టీవీస్, శుభ్రమైన మరుగుదొడ్లు,
సురక్షిత తాగునీరు, మంచి ఫర్నిచర్, మంచి గాలి, వెలుతురు ఇవి అంతా కలిపి మనకు ఆరోగ్యమైన, శుభమైన, సుఖమైన అభ్యాస వాతావరణాన్ని ఇస్తున్నాయి. పాఠశాలలకు ఉచిత విద్యుత్. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్. దీంతో డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్లు, ఫోన్లు అన్ని సజావుగా నడుస్తున్నాయి. పాఠశాలలు కూడా ఆర్థికంగా నిశ్చితంగా ఉన్నాయి. చిన్నపిల్లల విద్య అభివృద్ధి. అంగన్వాడీ కేంద్రాలు అద్భుతంగా మారుతున్నాయి. 3 నుండి 6 ఏళ్ల పిల్లలకు ఆటల ద్వారా నేర్పు, పౌష్టికాహారం, సురక్షిత తరగతులు, చిన్న వయసులో వేసిన బలమైన విత్తనం భవిష్యత్తులో గొప్ప వృక్షంగా పెరుగుతుంది. అదే ఈ పథకాల సారం. సమగ్ర విద్య ప్రతి చిన్నారి హక్కు. వికలాంగులైన పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాలు, శిక్షకులు, కౌన్సిలర్లు అందిస్తున్నారు. ఎవరు వెనుకబడకూడదన్న ప్రభుత్వ కట్టుబాటు దీనిలో కనిపిస్తుంది. విద్య అందరికీ, అవరోధాలు ఎవరికీ కాదు. వృత్తి మరియు నైపుణ్య విద్య. భవిష్యత్ ఉద్యోగాలకు కావాల్సిన వృత్తి కోర్సులు ఇప్పుడు పాఠశాలల్లోనే అందుబాటులో ఉన్నాయి. ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్చుకుంటూ మన ఉద్యోగ ప్రపంచానికి సిద్ధమవుతున్నాం. మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యను ఒక సేవగా భావిస్తూ ప్రతి విద్యార్థి భవిష్యత్తును ప్రేమతో తీర్చిదిద్దుతోంది. తల్లికి వందనం, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఉచిత విద్యుత్, అంగన్వాడీలు, నైపుణ్య విద్య ఇవన్నీ కలిసి మన కోసం ఒక ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. మనకు లభిస్తున్న ఈ అమూల్య అవకాశాలను ఉపయోగించుకుంటూ మనమే రేపటి బాధ్యతాయుత పౌరులం అవుదాం. మనమే మన తల్లిదండ్రుల గర్వకారణం అవుదాం. మనమే మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు అవుదాం. ధన్యవాదాలు. నా పేరు నిషిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మెగా పేరెంట్ ఆత్మీయ సమావేశానికి, మెగా పీటీఎంకి స్వాగతం, సుస్వాగతం. మీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి పనిచేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మీ పిల్లల చదువు మరియు ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి ఇది మీకు మంచి అవకాశం. మీ పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ ద్వారా వారి ప్రతిభను తెలుసుకోండి. మీ పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులు మరియు ప్రశ్నించండి. ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకమాస్టర్ గారికి, గ్రామ పెద్దలకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఇప్పటివరకు టీచర్లు చెప్పేది మీరు విన్నారో కబుర్లు చెప్పుకోగలుగుతున్నారో అయితే నాకు తెలియదు. తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంది ఇంట్లో. ఆహార విషయం కానీ, వాళ్ళ పిల్లల వ్యవహార విషయం కానీ, ఇక్కడ టీచర్ల కంటే కూడా తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ. ఇవాళ మెగా పేరెంట్ డే పెట్టిన కారణం కూడా మీ తల్లిదండ్రులతో మాట్లాడడానికి పెట్టారు. మనీ భార్య భర్తల ప్రవర్తన బట్టి పిల్లలు నేర్చుకుంటారు. ముందు మన ప్రవర్తన, మన పద్ధతులు బాగా ఉండి చక్కగా ఉంటే పిల్లలు కూడా అదే పద్ధతులు. పిల్లలు బాగా చదవాలి అంటే ఇంట్లో ప్రశాంతత ఉండాలా. ఇంట్లో ప్రశాంతత ఉండాలా. పిల్లల గురించి 1 గంట సాయంత్రం పూట రాగానే పట్టించుకొని ఏదన్నా కానీ పిల్లలు చేసుకొని తెలుసుకోండి. అదొకటి. పిల్లల విషయానికి వస్తే 10th పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మన ఊళ్ళో పిల్లలతోటి మీరు గడుపుతున్నారు. 10th అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? కాలేజీకి వెళ్తారు. కాలేజీ అంటే ఏంటి? ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు, రకరకాల వాళ్ళు వస్తారు. రకరకాల పద్ధతులు ఉంటాయి ఇక్కడ. ఈ పద్ధతులన్నీ ఆ పద్ధతుల్లో పోకుండా మనది, మన పద్ధతి, మన క్రమశిక్షణ, మనం నేర్చుకున్న విధానంలో కనుక ఫాలో పోతూ ఉంటే మీరు భవిష్యత్తులో బాగా వృద్ధి చెందుతారు. ఈ ఆహారానికి వస్తే ఇప్పుడు ఒకళ్ళు ఎంత చెప్పారు మన రాగి జావ సంగతి. మీరు ఆడుకోవాలన్నా, గేమ్స్లో బాగా పెరగాలు కావాలన్నా, చదువుకోవాలన్నా ఏదైనా కానీ మెంటలీగా
బాడీ బాగా స్ట్రెంగ్త్గా రావాలి అంటే, బోన్స్ పెరగాలంటే రాగి జావా అన్నిటికంటే ఉత్తమైంది. కాబట్టి మాస్టర్ గారు చెప్పినట్టు ఒకేసారి ఇవాళ అరగ్లాస్ తాగొచ్చు, రేపు గ్లాస్ తాగొచ్చు, మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోయి ఆహార విషయంలో చాలా జాగ్రత్త పడండి. కాబట్టి మీరు కొంతమంది పిల్లలు రావటం లేదని తెలిసింది కదా, రాని పిల్లలు ఎందుకు రావటం లేదనేది మీరు ఫ్రెండ్స్ కూడా మీరు మీ పక్కన వీళ్ళు తల్లిదండ్రులకి చెప్పండి. వాళ్ళు మీరు నాకు రావటం లేదు, స్కూల్కి ఎందుకు రావడం లేదు, మీరు కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా స్కూల్ మానకుండా జాగ్రత్త చూడండి. ఈ 15 మంది రేపు మన స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 100% పాస్ అవడమే కాదు, 600కి 550 పిచ్చు వచ్చేటట్టుగా చూడండి మాకు. అప్పుడు మన పాఠశాల యొక్క పేరు నిలబెట్టినాడు అవుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా టీచర్ గారు చెప్పింది పద్ధతిగా పెరగండి, పద్ధతిగా ఉండండి, బాగా కృషిలోకి రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మనం ఇంటి భోజనం చేసేది 10th క్లాస్ వరకే చేస్తాం. ఇంటర్మీడియట్లో ఎక్కడికో వెళ్ళి దూరంగా వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఈ బాక్సులు అలవాటు చేయబాకండి. ఏదన్నా మీకు ఇంటి దగ్గర సప్లిమెంట్గా ఏదన్నా పెరుగు ఏదన్నా ఉంటే పంపించండి, ఇంకేదన్నా కూర ఉంటే పంపించండి. కానీ దాదాపుగా ఇక్కడ భోజనం కూడా చాలా బాగా ఉంటుంది. చక్కగా భోజనం తీసుకునేటువంటి అలవాటు చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్లో అక్కడ ఫీజులు కట్టి నాకు భోజనం పట్టలేదని చెప్పేసి సగం మంది అనుకొచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? అలవాటు లేదు. అందరు తినేటువంటి ఫుడ్ ఎక్కడ పెట్టేది, ఇక్కడ అలవాటు అవ్వాలి. ఈ స్కూల్స్ లో ఇక్కడ పెట్టేటువంటి ఫుడ్కు బాగా చక్కగా అలవాటు పడాలి. మేము ఎక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము తిన్నాము, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదన్నా సప్లిమెంట్ గా మీరు ఏదన్నా స్నాక్స్ పంపించుకున్నా పర్వాలేదు, లేదా మా పిల్లలకి కాస్త పెరుగు అలవాటు పెట్టి పంపించండి, తప్పేం లేదు. కానీ ఇక్కడ అవాయిడ్ చేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొని తింటాం అనేటువంటిది అదే సరైనటువంటిది కాదు. అందులో మన పాఠశాలలో చాలా చక్కగా రుచికరంగా మంచి భోజనం పెడుతున్నారు మెనూ ప్రకారంగానే. మరి దానికి పిల్లలందరూ ముందు మనం ఇది తినాలనేటువంటిది మైండ్లో సెట్ చేసుకోవాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏదో వదిలేస్తే ఉపయోగం లేదు. మరి ముందు దీనివల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు కూడా దాని పిల్లల్ని అలా అలవాటు చేయాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉపాధ్యాయులకు, మా ఈ సమావేశానికి చేసిన పెద్దలకు, నా ప్రేమికులకు మీ అందరికీ శుభోదయం. ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడడానికి నేను మీ మధ్య ఉన్నాను. ఈ కార్యక్రమం విద్య యొక్క 3 స్తంభాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపై తీసుకువచ్చే అద్భుతమైన అవకాశం. మెగా PTM కేవలం సమావేశం మాత్రమే కాదు. ఇది సమావేశం మాత్రమే కాదు, ఇది నేర్చుకోవడం, సంభాషణ మరియు భాగస్వామ్యానికి ఒక వేదిక. ఇది పాఠశాల మరియు మొదటిగా మెగా PTM తల్లిదండ్రులు శక్తులను, ఆసక్తులను మెరుగుపరచాల్సిన ప్రాంతాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. సాధారణంగా తల్లిదండ్రులు కేవలం మార్కులు మాత్రమే చూస్తారు. కానీ ఈ సమావేశం ద్వారా మనం తరగతి గదిలో ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా పాల్గొంటున్నామో, ఎలా ఎదుగుతున్నామో తెలుసుకుంటారు. ఇది వారు మమ్మల్ని ఇంట్లో కూడా ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. రెండవది, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్క విద్యార్థి నేపథ్యం, వాతావరణం, సవాళ్లను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వారి విద్యార్థిని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. దీంతో బోధన మరింత ప్రభావవంతంగా మరియు వ్యక్తిగతంగా మారుతుంది. మూడవది, విద్యార్థులైన మాకు మెగా PTM ద్వారా మరింత కష్టపడడానికి ప్రేరణనిస్తుంది. మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి మా పురోగతిపై చర్చించడం చూస్తే వారు మా భవిష్యత్తుపై ఎంత శ్రద్ధ పెట్టారో తెలుస్తుంది. ఇది మా
క్రీడలు ఇది మా ఆత్మవిశ్వాసాన్ని పెంచి చదువుల్లో, క్రీడల్లో మరియు ఇతర కార్యకలాపాల్లో మెరుగ్గా ప్రదర్శించడానికి ప్రేరణ ఇస్తుంది. మెగా పీడియంలో మరో ముఖ్యమైన అంశం టీంవర్క్ సంస్కృతిని పెంపొందించడం. విద్య అనేది కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రులది కాదు. ఇది ఒక సంయుక్త ప్రయత్నం. ఇద్దరు కలిసి చేస్తే ప్రతి విద్యార్థి సమతౌల్యమైన, ఆరోగ్యకరమైన, నియంత్రణలో ఉన్న వాతావరణంలో పెరుగుతారు. మెగా పీడియం ఆరోగ్యం, క్రమశిక్షణ, హాజరు, మానసిక ఆరోగ్యం, డిజిటల్ భద్రత వంటి పెద్ద సమస్యలను చర్చించే అవకాశం కూడా ఉన్నాయి. ఇవి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మన అభివృద్ధికి మంచి ఆలోచనలకు సహాయపడుతుంది. ఇప్పటి కాలంలో సంభాషణ చాలా ముఖ్యం. మెగా పీడియంలు సంభాషణను, నమ్మకాన్ని, సహకారాన్ని బలపరుస్తాయి. ఇవి విద్యార్థులమైన మాకు అన్ని వైపులా సహాయమై ఉన్న వాతావరణాన్ని నిర్మిస్తాయి. ముగింపుగా మెగా పేరెంట్స్ మీటింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కలుపుతుంది, సంభాషిస్తుంది మరియు కలిసి పనిచేసే వాతావరణాన్ని లభిస్తుంది. ఇది మనల్ని బలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచి విజయవంతంగా విద్యార్థిని తీర్చిదిద్దుతాయి. ఈ సమావేశం ద్వారా మనం అనేక ప్రయోజనాలను గుర్తించడానికి సహాయపడుతుంది. నమస్కారాలు. టెన్త్ క్లాస్ అండి అసలు ఎక్కువ ఉంటాయి. టెన్త్ క్లాస్ అసెంట్స్ ఎక్కువ ఉంటే నిన్న జరిగిన క్లాస్ పెట్టేస్తుంది. తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోకుండా పిల్లలు ఏం పనులు ఉంటాయి. ఇక్కడ 2-3 నెలలకు వచ్చిన ఎగ్జామ్స్ కనీసం 2-3 నెలలు అసెంట్ లేకుండా పంపించి పిల్లల్ని టెన్త్ క్లాస్లో మంచి చదువుతుంటేనే మన స్కూల్ భవిష్యత్తు కడతాయి. మనకి మ్యాథ్స్ టీచర్ కూడా వచ్చారు. దాదాపు అన్ని టీచర్లతో ఇబ్బంది లేదు, అందరూ ఉన్నారు కాబట్టి బాగా చదువుకొని మీరు అభివృద్ధిలోకి వచ్చి మనలు అభివృద్ధి పడతారని కోరుకుంటున్నాను. మా తరఫున స్కూల్ ఏదైనా సమస్యలు ఉంటాయి ఎమ్మెల్యే గారితో కానీ గవర్నమెంట్ గారిని మాట్లాడి కాస్త వెనకముందుగా చేసి పెడతాం. పోతే ఈ స్కూల్ అసలు మన ఏరియాలో స్కూల్ కావడం అంటే మామూలు విషయం కాదమ్మా. ఇప్పుడు నుంచో ప్రయత్నం చేద్దామా అవ్వలేదు. తర్వాత బాల్య సుబ్బారావు గారు అమ్మాయి రాణి గారు ఎన్ఆర్ఐ ఎన్నికల్లో ఉంది. ఆమె దాతృత్వం వల్ల ఇల్లు తిరిగి ఎన్నిసార్లు తిరిగితే ఒక ఆమె దానం చేసింది. ఎలిమెంటరీ స్కూల్ దండావాళ్ళు దానం చేశారు. మా తప్ప మేము పడతాం. మీరు బాగా చదువుకొని తల్లిదండ్రులు పిల్లలు బాగా చదివించి వాళ్ళ అభివృద్ధికి మన అభివృద్ధికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ అవకాశం మాట్లాడి తన అధ్యయపడుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మనందరి లక్ష్యం ఒకటే, 10th క్లాస్ రిజల్ట్ 100%తో అలాగనే 500 దాటాలి. ఆ విధంగా మంచి రిజల్ట్ వస్తేనే మన పాఠశాలకు నెక్స్ట్ ఇయర్ స్ట్రెంగ్త్ 3 digits అంటే కనీసం 100కు దాటాలి. లేకపోతే మాత్రం మనం గ్రామంలో తిరగలేము, మళ్ళీ యథాస్థితే ఉంటుంది. పక్కన చెప్పాలంటే అలాంటి పరిస్థితి కాకుండా స్ట్రెంగ్త్ తెలుసుకోవాలంటే మాత్రం 10th క్లాస్ విద్యార్థులు వింటున్నారా? ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? జాగ్రత్తగా విని చక్కగా మంచి టీచర్ గారు చెప్పారు, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాల్సిందేదో తప్పదు. అలాగే పేరెంట్స్ చెప్తున్నాను, పెద్ద పెద్ద సర్వే చేసి చెప్పింది ఏంటంటే పొద్దున కూడా టిఫిన్లో సజ్జనం ఉత్తమం అన్నారు. ఉంటే పెట్టండి, లేకపోతే దాదాపుగా మన ఇళ్లలో ఏంటంటే పొద్దున్నే అన్నం వండుతారు. నేను చెప్పేది ఏంటంటే ఈ టిఫిన్లకు 20 రూపాయలు ఇచ్చి టిఫిన్ బయట చేయకపోరా అన్నటువంటిది కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ మన ఏరియాలో ఇందాక రాగి సాగు గురించి చెప్పారు, తీసుకోవడం అలవాటు లేకపోవచ్చు.
కానీ నేను చెప్పేది ఏంటంటే పిల్లలు కూడా సగం క్లాస్ వరకే తీసుకోండి, మీరు తీసుకోగలిగినంతే తీసుకోండి, క్రమేణా అది పెంచుకోవచ్చు, అది వేరే విషయం. పొద్దున పూట మాత్రం అలాగనే ఒకరిద్దరు మన దగ్గర అంత ఎక్కువ లేరు, కానీ ఏమి తినకుండా వస్తున్నారు పిల్లలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఉదయం పూట ఏమి తినకుండా పరగడుపుతో గడప దాటనివ్వబాగండి. ఇంట్లో ఉంటే ఇంట్లో టిఫిన్ పెట్టండి, అన్నం ఉంటే హాయిగా అన్నం పెట్టండి, దానికంటే ఉత్తమం ఇంకోటి లేదు. అంతేగాని ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా ఒక 20 రూపాయలు 10 రూపాయలు చేతులు పెట్టి బయటికి పంపించాలనేటువంటిది అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఆ ఫుడ్ సరిపోదు, ఒక్క అట్టు తెచ్చుకుంటున్నాను, నేను చూస్తూనే ఉన్నాను. నేను వద్దని చెప్పాను, గట్టిగా వద్దని చెప్తే అది కూడా తినరేమని ఇప్పుడు ఏం చెప్పకుండా వచ్చారు. 20 రూపాయలు తీసుకొని ఒక అట్టు ప్రభావవంతంగా పాఠాలు చదవడానికి వాడతాము, అవన్నీ ప్రదర్శనగా పెట్టడం జరిగింది. అదే వ్యాయామం, అదే డ్రిల్కి సంబంధించి ఆటలకు సంబంధించిన మనకి కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. మొన్న ఈ మధ్య గవర్నమెంట్ పంపించింది మనకి. ప్రతి స్కూల్కి గవర్నమెంట్ దగ్గరగా 25,000 నుంచి 30,000 రూపాయలకు సంబంధించిన క్రీడా సామాగ్రిని పంపించడం జరిగింది. అవన్నీ కూడా ప్రదర్శనగా పెట్టడం జరిగింది. మీరు ఒకసారి ఆ ప్రదర్శనను కూడా తిరిగించాల్సిందిగా మేము ప్రత్యేకంగా మీకు కోరుతున్నాం. ఈ విధంగా మా పాఠశాలలో క్రీడా రంగంలో కూడా అన్ని రకాలుగా డ్రిల్ మాస్టర్ గారు ఉన్నారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టాఫ్ ఉన్నారు. అన్ని సబ్జెక్టులని చక్కగా బోధించే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. మా అందరినీ నడిపించే నిష్ణాతులైన ప్రధాన ఉపాధ్యాయులు వారు ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆ ప్రదర్శనని చూడాలని, తిరిగించాలని మేము మనవి చేస్తున్నాం. ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్రాన్ని బోధించున్న ఉపాధ్యాయురాలు పద్మావతి మేడం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మండల ఎంఈఓ జాకబ్ గారికి ఆహ్వానం, వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మన ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ప్రజెంట్ మెగా పేటిఎం పేరెంట్ టీచర్ మీటింగ్. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూల్స్ లో జరుగుతున్నది 6 నెలలకు ఒకసారి విద్యార్థి యొక్క ప్రగతి అంటే కేవలం మార్క్స్ కాదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అన్ని రంగాలలో ఒక విద్యార్థి ఎదుగుదల. ఆ ఎదుగుదలకి మన పాఠశాలలు అనేక రకాల అవకాశాలను అందిస్తున్నాయి. మన ప్రభుత్వాలు మార్నింగ్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు డిజిటల్ బోధన అనేది ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే విద్యార్థులకు ఫీడ్బ్యాక్, మరలా మేము లెసన్స్ చెప్పాక ఫీడ్బ్యాక్ వచ్చేసి మేము అందులో విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది కూడా అందులో గమనించడానికి వీలుగా ఇవాళ సీఎం గారు ఆ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తున్నారు. క్వశ్చన్ ఇయర్ అని చెప్పేసి క్వశ్చన్స్ పెట్టేసి విద్యార్థులు ఎంతవరకు ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా గమనించడం, టీచర్స్ గమనించడం జరుగుతుంది. ఇంత చక్కటి విద్యా అవకాశాలు మనకున్నప్పుడు మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం? చదువుకోవాల్సిన పిల్లలు చక్కగా చదువుకోవాలి. ఆటలు పాటలు అన్ని రంగాలలో మానసికంగా శారీరకంగా కూడా విద్యార్థులు ఎదగాలి. అందుకోసం మన ప్రభుత్వాలు, టీచర్స్ అందరూ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఒక్క చేతితో చప్పట్లు మనం ఎప్పటికీ కొట్టలేము. ఒక విద్యార్థి ప్రవర్తనని సరిచేయాలి అంటే తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి చేస్తేనే కదా మనం సాధించగలం. సాయంత్రం ఇంటికి వచ్చాక మీ పిల్లల్ని అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఏం చెప్పారు, ఏ సబ్జెక్ట్ చెప్పారు, ఎంతవరకు మీరు నేర్చుకుంటున్నారు, 1 గంట
10 minutes పిల్లలకు మీరు అవకాశం ఇవ్వండి, పిల్లల్ని అడగండి, కనుక్కోండి. అది ఈ మెగాపెట్ టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి పిల్లవాడి యొక్క డెవలప్మెంట్, పిల్లలు నేటి వాళ్ళే రేపటి పౌరులు, బాధ్యదాయకమైన పౌరులుగా ఎదగాలి అంటే పాఠశాలలు బేస్గా పనిచేస్తే వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యకరంగా ఎదగాలి, చెడు అలవాట్లు బారిన పడకుండా ఉండాలంటే ఇప్పుడే మనం ఒక స్టెప్ ముందుకు వేయాలి. పాఠశాల ఉపాధ్యాయులుగా మా బాధ్యత ఉంది, తల్లిదండ్రులకి అంతే బాధ్యత ఉంటుంది. అలా చేస్తేనే విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. దాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులందరూ కూడా దయచేసి మీ పిల్లల్ని పట్టించుకోండి, కనుక్కోండి, ఎంతవరకు చెప్తున్నారు, ఏం చదువుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది మీ పిల్లల్ని అడిగి చూడండి ఈవినింగ్. అప్పుడు మాత్రమే మనం బెస్ట్ రిజల్ట్ తీసుకురాగలుగుతాం, పిల్లవాడిని సరి చేయగలుగుతాం. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మన ఎంఏఓ గారికి కూడా ఆహ్వానం కలుగుతున్నాం. వెల్కమ్. చెప్పండి నాన్న. థ్యాంక్ యూ మేడం. మంచి టైంకి వచ్చారు మీరు. చాలా సంతోషం. మరి ఆహ్వానించిన ప్రధానోపాధ్యాయులకు, గ్రామ పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, మరి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులందరికీ కూడాను నమస్కారం. మరి ఉన్నటువంటి అందరికీ కూడా మరి మెగా పేరెంట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం వారు ఇది 3వసారి, ఫస్ట్ గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటిసారి అప్పుడు జరిగింది, మరి రెండవసారి జూలైలో జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు మరి 3వసారి 3.0 అని అంటున్నాను. అందుకని మెగా పేరెంట్స్ డే 3.0. అసలు పేరెంట్స్ మీటింగ్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన ముందున్నటువంటి ఈ విద్యార్థులు మన దేశాన్ని నిర్దేశించేవాళ్ళు, ముఖ్యంగా మన గ్రామాన్ని నిర్దేశించేవాళ్ళు అవుతారు భవిష్యత్తులో. భవిష్యత్తు అనేది అదే, వాళ్ళు చూడగానే భవిష్యత్తు చూడాలి. ఇప్పుడు ఈ పిల్లలు ఎంత డిసిప్లిన్గా పెరుగుతారో, ఎంత బాగా చదువుకుంటారో, మన గ్రామం యొక్క భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. వాళ్ళ చదువులు బాగా చదువుకొని మరి ఉత్తమ అలవాట్లు పెంచుకొని మంచిగా ఉన్నట్టయితే మన గ్రామం కూడా బాగుంటుంది. సో కాబట్టి పిల్లల్ని మీరు చూసేటప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఏ పిల్లలు కాదు, ఈ గ్రామానికి భవిష్యత్తు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ గ్రామాల భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి మరి పాఠశాలలో చదువు నేర్పిస్తుంటారు. పాఠశాలలో దాదాపు 8 గంటలు ఉంటాడు పిల్లలు, మరి మిగతా 16 గంటలు మన ఇళ్లలో ఉంటారు. పిల్లల్లోనే ఉండడం 8 గంటలు నిద్రపోయాడు అనుకోండి, మిగతా 8 గంటలు అటు ఇటు తిరుగుతామో చదువుకుంటామో ఎట్లా గంట ఉంటుంటాడు. అయితే పాఠశాలలో ఉన్నప్పుడు మన పిల్లల మీద ఉపాధ్యాయులకు ఒక అభిప్రాయం ఉంటుంది, వీడు బాగా చదువుతాడని, డిసిప్లిన్ ఉంటుందని, అట్లా ఉంటుంది. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చేసరికి పాత రోజుల్లోనైతే పిల్లవాడు ఎక్కడైనా ఒకలాగానే ఉంటాడు. ఇప్పుడు అట్లా ఉండలేదు, అది గమనించాలి మనం. ఇప్పుడు విద్యార్థి అనేవాడు పాఠశాలలో ఒక రకంగా అందరి గురించి చెప్పలేదు, 90%. ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఒక రకంగా, స్నేహితుల దగ్గర ఒక రకంగా ఉంటాడు. 3 అట్మాస్ఫియర్లు పిల్లల మీద పనిచేస్తూ ఉంటాయి, 3 సందర్భాలు ఉంటాయి. అయితే మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటున్నాడు అనేదే చూస్తారు, బయట చూడలేదని నేను అంటలేదు. కానీ మీకు మీ పిల్లవాళ్ళ గురించి, మీ పిల్లల గురించి మంచిగా చెప్తే చాలా ఆనందిస్తారు. ఏదైనా ఒక యాడ్ మాట వినపడ్డారనుకోండి, వ్యతిరేక మాట ఏదైనా వినపడితే అది చెప్పిన వాళ్ళ మీద కోపడతారు. జనరల్గా జరుగుతుంది. మీరు ఆహ్వానించాలి, ఎందుకంటే మనకు విషయం తెలుస్తున్నాయని.
తెలిసిన విషయం నిజమని నేను చెప్పను. ఏదైనా యాడ్ మాట మీకు అంటే వ్యతిరేక మాట మీ పిల్లలకి మీకు నచ్చని మాట ఏదైనా మీ దృష్టిలో పడితే వెంటనే చెప్పిన వాళ్ళ మీద కోపడద్దు. అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్పారు, ఏంటి వీళ్ళ ప్రవర్తనలో ఎలాంటి తేడాలు వస్తున్నాయి, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అంతేగాని మా పిల్లాడు మంచోడు నేను మా పిల్లాడు గురించి మనం సర్టిఫికేట్ చేసుకుని సరిపోదు కదా. కాబట్టి చదువైనా కానీ పాఠశాలకు వస్తున్నాడు కాబట్టి చదువుకుంటున్నాడు అనుకోవద్దు. వాడు పాఠశాలకు వచ్చినప్పుడు చదువుకుంటున్నాడని ఎవరు చెప్పాలి, బాగా చదువుతున్నాడని టీచర్స్ చెప్పాలి. మీ పిల్లలు ఇంటికి నేను ప్రమాణం చదువుతున్నా అంటాడు. ఎప్పుడైనా పరీక్ష రాసి వచ్చినవాడిని పరీక్ష రాశాడంటే ప్రమాణం రాశాడంట. ఫస్ట్ చెప్పే మాట అదే కదా. ఎవరైనా పిల్లలు మనం కూడా ఎంత చెప్పినా చిన్నప్పుడు మనం ఎప్పుడు ఎంత పెద్దలు ఒకేసారి కాలేదు కదా. మనం కూడా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చాం. కాబట్టి బాగా రాసేవాళ్ళు ఎంత బాగానే దాని కొలమానం ఏంటి, బాగా చదువుతున్నాడు దాని కొలమానం ఏంటి, అన్నింటినీ మనం కొలవలేము. ఇప్పుడు ఈ దూరం బెంచి ఉంది, ఎంత పొడుగు కొలవాలంటే ఎన్ని సెంటీమీటర్లు ఉందో లేకపోతే ఎన్ని మీటర్లు ఉందో మనం కొలవచ్చు. దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు దానికి కొలబద్ద ఏంటి అసలు, స్కేల్ ఏంటి అంటే ఒక ఎగ్జామినేషన్. ఆ పరీక్ష మీద పిల్లవాడి రాసేటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులు. నేను చెప్పేది ఏంటంటే ఈ మార్కులు కూడా కొలబద్ద కాదు. ఎందుకంటే వాడు బాగా చదివి ఒక 20 ప్రశ్నలు చదివించాడు అనుకోండి, వాడు చదవని 2 ప్రశ్నలే మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినాయి అనుకోండి, ఏం రాయలేదు కదా, వీడేం చదవలేదమ్మా. ఆ 2 మార్కులకి ఆ ప్రశ్న వాడు చదివిన ప్రశ్నలు రానందు వల్ల వాడికి 0 మార్కులు వచ్చినాయి అనుకోండి. కానీ పిల్లవాడు ఏం చదవలేదంటామా, కానీ అది కూడా కొలబద్ద కాదు. సో ఈ రోజున అది శాస్త్రీయంగా పరీక్షలు ఏంటి, వాటి బలపద్ధతి ఏంటి అనే దాని మీద మేము ఉద్యోగుల నుంచి మేము చదివిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పరీక్షలు వాటి విధానాల మీద సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని కొత్త రకమైన విధానం వచ్చింది. మార్చారు. ఒక 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇదివరకు మనం యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీలు, హాఫర్లీలు అని పేరు పెట్టాం. ఇప్పుడు ఆ పేర్లు కూడా తీసేశారు. ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో విద్యా విధానం ఎలా ఉంటుందని ఒక సర్వే చేసినప్పుడు ఆ సర్వే చేసిన వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు. ఆ రిపోర్ట్స్ లో ఒక విద్యార్థికి బాగా మంచివాడు అని చెప్పడానికి మార్కులు కొలబద్ద కాదు, వాడి ప్రవర్తన, యాటిట్యూడ్స్ ఇవన్నీ కొలబద్దత అవుతాయి. ఇప్పుడు 100కి 100 మార్కులు తెచ్చుకున్నవాడు రేపు కాలేజీకి వెళ్ళినాక సూసైడ్ చేసుకుని తెచ్చిపోతున్నారు. మనం చాలా మందిని చూస్తున్నాం, ఊరేసుకుని తెచ్చిపోయడం లేదా మందు తెచ్చిపోతున్నారని. కారణం ఏంటి, వాడి పరీక్షలో మార్కులు అయితే తెచ్చుకోగలిగిన చదువు తెలియదు, కానీ జీవితాన్ని చదువు చదవలేదు. వాడికి ఏదో చిన్న ఇబ్బంది రంగాలనే వాడు ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఇంక జీవితం ఎందుకులే అనుకునే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అన్నింటినీ ఒకే కాడ కట్టలేము. కాబట్టి పిల్లవాడి యొక్క సమగ్ర అభివృద్ధి, నేను ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నాను, ఉపోద్ఘాతం అంతా పిల్లవాడి యొక్క సమగ్ర అభివృద్ధి. అన్ని దృక్పథాల నుంచి, అన్ని వైపుల నుంచి పిల్లవాడి యొక్క అభివృద్ధి కావాలంటే చదువు, డిసిప్లిన్, వాటితో తిరుగుతున్నటువంటి స్నేహితులు, ఆ అట్మాస్ఫియరు, మన ఇంట్లో అట్మాస్ఫియరు, పాఠశాల అట్మాస్ఫియర్, ఇవన్నింటినీ తల్లిదండ్రులు గమనించాలి, ఉపాధ్యాయులు గమనించాలి. కాబట్టి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్యలో గ్యాప్ ఉన్నట్టయితే పిల్లవాడు దాన్ని ఉపయోగించుకొని వాడు ఇష్టం వచ్చినట్టు అయ్యే అవకాశం ఉంది. ఆ గ్యాప్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు రాగానే మీ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాడి స్టేటస్ ఎట్లా ఉంది అన్ని గమనించారనుకుంటున్నాం. ఇప్పుడు మన పరీక్షకి 100 మార్కులు పరీక్ష రాస్తే మీరు చూస్తుంటారు, దాంట్లో 80 మార్కులే ఉన్నాయి. అవునా కదండి? 80కే మార్కులు వేస్తున్నారు. మిగతా 20 మార్కులు దేనికి వేస్తారు? ఇదే స్కాలర్షిప్ అచీవ్మెంట్, వాడి ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, వాడు మనం పాఠం చెప్పేటప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, బాగా ఆటలాడుతున్నాడు లేదా, క్రియేటివ్ థింకింగ్ ఉంటుందా లేదా, వీటన్నిటి మీద మిగతా 20 మార్కులు ఉంటాయి. సో పరీక్ష విధానంలో మార్పులు వస్తున్నాయి, అది మీరు గమనించాలి. దానికి అనుగుణంగా మన పిల్లవాడు అభివృద్ధి చెందుతున్నాడో లేదో చూసుకోవాలి.
తెలుసుకోవాలి. అన్ని రకాలుగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడి యొక్క సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. వాడు సమాజాన్ని చదవాలి, పుస్తకాలను చదవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఏదైనా కొత్త సమస్య వాడికి వస్తే దాన్ని ఫేస్ చేసే శక్తి కూడా వాడికి రావాలి. వీటన్నింటినీ కనుక పిల్లవాడు నేర్చుకోగలిగితే, అందరూ నేర్చుకుంటే వాళ్ళు ఆ తర్వాత ఈ గ్రామానికి మంచి పౌరులుగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా పెంచాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరుగుతోంది. మీరు ఇంటరాక్ట్ అయి ఉండాలి, అవుతా ఉంటారు, తెలుసుకుంటా ఉంటారు. తెలుసుకున్న విషయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లవాళ్ళ మీద కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా కోప్పడి ఏదన్నా మనకి పిల్లవాడు చదవట్లేదని తెలిసినా లేదా చిన్న తప్పు జరిగిందని తెలిసినా వెంటనే వాడి మీద కోప్పడి ఇసుకుపడద్దు. అది ఎందుకు చేశారు, అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, అట్లా ఎందుకు ఉంటున్నాడు అనే వాడు ముందు స్టడీ చేయాలి. మీరంటే మీ పిల్లవాడిని స్టడీ చేయడానికి పెద్ద టైం కాదు. ముగ్గురిని అడగాలి. ఒకటి ఉపాధ్యాయుల్ని, రెండవది మీ యొక్క పెద్దవాళ్ళని, అంటే తాతలు పెద్దవాళ్ళు, అమ్మలు వాళ్ళు, మనకన్నా తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు వాళ్ళ వయసుకున్నవాళ్ళు. ఇంకొకళ్ళు వాడితో ఎవరు దొరుకుతున్నారో వాడి ఫ్రెండ్స్ రాలి. ఈ మూడు కూడా వీడితో తిరిగే ఫ్రెండ్స్ కనుక మంచివాళ్ళు అయితే వీడు మంచివాడే అవుతారు. వీటితో తిరిగే ఫ్రెండ్స్ కనుక చెడ్డవాడు అయితే వీడు చెడ్డవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చెడ్డవాడు అంతలోనే చెడ్డవాడు కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు నుంచి నడుపు రావాలి. అటు మీ పిల్లవాడి యొక్క సమగ్ర అభివృద్ధి ఉండాలంటే అనేక విషయాల యొక్క సమానత్వం ఉంటుంది. కాబట్టి అన్నింటినీ కూలంకషంగా చర్చించుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఈ సమావేశానికి ఆహ్వానించినటువంటి ప్రధానోపాధ్యాయులకి, ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మా పాఠశాల వచ్చినప్పటికీ చక్కగా జీవితంలో జీవితాంతం పాటించాల్సినటువంటి ఈ రోజుని కాదు, మళ్ళీ ఈ సంవత్సరాన్ని కాదు, జీవితంలో చేయాల్సినటువంటి అక్షర సత్యాలను తెలియజేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాస్టారు ఇందాక చెప్పారు, ల్యాబ్ ఉంది, మనకు లైబ్రరీ ఉంది. అలాగే ఇటీవల ఇచ్చినటువంటి ఆట వస్తువులు కూడా పైన ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అది చూడండి. ముందుగా మాస్టర్ నేషనల్ యాంథమ్, దాని తర్వాత అది చూసి భోజనం, వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, పిల్లలకి, పేరెంట్స్కి, అధికారులకు కూడా. కాబట్టి మీరందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నేషనల్ యాంథమ్.